న్యూటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులకు పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోవాలంటూ పవన్ కళ్యాణ్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మీ మోదీకి నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడం చేత కావడం లేదని చామల విమర్శించారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదువుతున్నారని 140 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై ఇటువంటి దుష్ప్రచారం చేయటం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక నాయకులు మరింత ఆలోచించి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. ప్రజలు గమనిస్తున్నారని, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి స్థాయికి తగినట్లుగా వ్యవహరించాలి అని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని, భారతదేశాన్ని కాపాడే పార్టీ అని చామల అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి కలవాలని, లేదంటే రాజకీయాలు వదిలేసి 2 సినిమాలు తీసి మోదీని మెప్పించాలని పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. తమ పార్టీ కార్యకర్తల, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. తాము కుల మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు అంటే కుఫోన్స్ అవుతున్నా సరే అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీ సమస్యలు చెప్తున్న కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకరు చెప్పదలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి రంగనారావు తీసినట్టు 2 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తుంది. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేసుకుని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముసుకలు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టకథ ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, ఓటర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే. నువ్వు పిట్టకథ చెప్తే నువ్వు ఆ పిట్టకథ నువ్వు విని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమియాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడటం, ఎవరినో కృషి చేయడానికి ఈ దరిద్ర మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా.